హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత అఫీషియల్ 28. అందరికీ హ్యాపీ శ్రీరామ్ నవమి. ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళాను, ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను. ఇక్కడ కళ్యాణం జరుగుద్దంటే వచ్చాను. సో నేనైతే కళ్యాణంకి రెడీ అయ్యాను, పిన్ని వాళ్ళు కూడా అందరూ కళ్యాణంకి రెడీ అయ్యారు. సో ఇంకా వీడియోలో అయితే పెళ్ళి ఎలా జరుగుతుంది, ఇంకా మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టారు, ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, చూడండి ఫుల్ వీడియో. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మా పిన్ని నేను వీళ్ళింటికి సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు గాయ్స్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చూడు హాయ్ చెప్పుని. ఈవిడ వాళ్ళ చెల్లి, ఈవిడ కూడా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు, ఇద్దరు బీటెక్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పట్లేదు గైస్. ఇదైతే దేవుడి మూల, అండ్ ఇంక ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఇక్కడ అయితే భోజనాలు స్టార్ట్ చేశారు, మధ్యాహ్నం భోజనాలు అయితే పెట్టారు చెప్పా కదా. ఇంకా మొదట ఎక్కడైనా పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, అక్కడ పెద్దవాడైతే ఫస్ట్ పెట్టించుకున్నారు. ఇంకా అక్కడ స్వీట్, బిర్యానీ, 2 కర్రీస్, రైస్, సాంబార్ పెట్టారు. ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది అమ్మవారిది. సో ఫస్ట్ అయితే అక్కడ ఉన్న వీధి మొత్తం ఊరేగించి అప్పుడు ఇక్కడ స్టేజ్ అయితే చేశారు కదా, స్టేజ్ కట్టారు. అక్కడ అమ్మవారు సీతారాముల వారిని పెట్టారు. సీతారాముల వారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయమన్నారు, కానీ అక్కడ 5 ప్రదక్షిణాలు చేశారు పాటలు పాడుతూ. చూడండి అయితే ఇక్కడ ఊరేగింపు అయితే అయిపోయింది. తిరిగేసిన తర్వాత ఇంకా రాములవారి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు, చూడండి. ఇంక నేనైతే మా పిన్నికి ఇంకా వీడియో తీస్తున్నాను. అనావృష్టి రాజబాధ సమస్త బాధ నివారణ అర్థం లోక కార్య సిద్ధ్యర్థో గణపతి పూజాం కరిష్యే. అక్షులు గణపతి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి నిందించండి. పాదయో పాఠ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, బుద్ధి ఆచరణీయం సమర్పయామి. ఆ శ్రీ మహాగణాధిపతి పుష్పాక్షయామి. అలాగే ఒక పువ్వు 2 అక్షతులు అక్షతులు తీసుకొని 12 మార్లు గణేశాయ నమః అనుకుంటూ వెయ్యాలి. పాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానవిధ పరిమళ పుష్పం పత్రం పూజయామి. అలా వేసి నమస్కరించుకోవాలి. ఓం ధూపమాగ్రాపయామి.
అమ్మ ఒకసారి అక్కడ దేవం ఉంటుంది 2 అక్షతలు అక్కడ నెమ్మదిగా వేసేయాలి. అక్కడ పూజ అయితే జరుగుతుంది రాముల వారిది. ఇక్కడ ఇవిడు ఉన్నారు కదా, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇవిడైతే బొట్టు పెట్టారు. బొట్టు పెట్టిన తర్వాత జై శ్రీరామ్ అని చెప్తున్నారు అందరికీ. అక్కడున్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇవిడైతే బొట్టు పెట్టారు. ఫస్ట్ అయితే గణపతి పూజ స్టార్ట్ చేశారు. గణపతి పూజ అయిన తర్వాత గౌరీ పరమేశ్వర్ పూజ చేస్తారంట. ఇప్పుడైతే గణపతి పూజ అయింది. అక్కడ కనిపిస్తున్న కలశానికి గౌరీ పరమేశ్వర్ పూజ అయితే చేస్తున్నారు. చూడండి పెళ్ళి మొత్తం. కానీ చాలా అంటే చాలా బాగా చేశారు అక్కడ రాముల వారిది. నైట్ చేయడం కదా, నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు. అక్కడ 4 దంపతులు మాత్రమే కూర్చున్నారు స్టేజ్ మీద. వాళ్ళు 4 మాత్రమే కళ్యాణం చేయించుకుంటున్నారు. సో ఒకరి తర్వాత ఒకరికి కాకుండా 4 కలిపి ఒకేసారి చేశారు ప్రతిదీ. అక్కడ చూసారు కదా కలశం అయితే మార్చుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరికి అలా ప్రతిదీ అలానే షిఫ్ట్ అవుతూ వచ్చింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా ముందు ముందు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి. జరిగింది వాళ్ళ మీద వాళ్ళిద్దరు దంపతుల మీద వాళ్ళ ఈ నీళ్ళు ఎందుకు చదివామంటే పుణ్యావసరం చెప్పాను కదా, దీన్ని పుణ్యావసరం అంటారు. అయ్యా వింటున్నారా?
బాబు వాయించిన అభిప్రాయం అక్కడైతే అమ్మవారికి, రాముల వారికి, సీతాదేవికి అయితే కండువా వేస్తున్నారు. బట్ అక్కడ సరిగ్గా కనిపించలేదు. అందరూ మొత్తం రౌండ్గా నించున్నారు. సో అక్కడ ఏం కనిపించలేదు. ఇప్పుడైతే కనిపిస్తుంది మీకు లైట్గా. అది మగవాడు ఓం కేశవాయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. అందరూ కూడా చేయండి, దంపతులందరూ కూడా చేయండి. చెప్పిదా బాబు వాయించున్నాను నేను చెప్పు. కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అన్ని రకాలుగా ఇప్పుడు శుభముహూర్తం జరుగుతుంది. ఎవరు పెట్టేది నా అమ్మాయి పెట్టండి. కళ్యాణం జరుగుతున్న మధ్యలో అతను ఎవరో వచ్చారు. బట్ అతను ఎవరో తెలియదు. బట్ ఆయన అయితే ఎవరో తెలియదు. వచ్చారు, దర్శనం ఇచ్చారు, ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే కళ్యాణం మళ్ళీ స్టార్ట్ చేశారు. అమ్మా ఎవరు తీసుకున్నామది అందరూ పొంగలు పెట్టుకోండి.
ఇంకా లేదు జీలకర్ర బెల్లం పెట్టాడు. ఇప్పుడు చేశారు కదా, ఇప్పుడు చూపించింది నీకు సూత్రాలు చూపించి చేశారు. ఇప్పుడు తలకాలు బియ్యం వేస్తున్నారు. జరుగుతున్నాయి అందరూ కూడా ఇక్కడైతే పంతులు గారు అందరికీ కండువ అయితే వేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత వేస్తున్నారు. మాంగళ్య ధారణ తర్వాత అయితే వేస్తున్నారు, ఎందుకో తెలీదు. అక్కడ ఉన్న 4 దంపతులకి కండువ అయితే వేశారు. వేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఇప్పుడు అడిగారు పూజ మొత్తం అయిపోయాక ఎందుకు వేస్తున్నారు అంటే, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి, ముందు చేయకూడదు, అందుకనే అని చెప్పి పంతులు గారు అయితే ఆవిడకి చెప్పారు. అక్కడ 4 దంపతులు వేసిన తర్వాత కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి తలంబ్రాలు అయితే వేశారు. పెద్దవాళ్ళందరూ వేసిన తర్వాత అక్కడ పంతులు గారు పెళ్ళైన వాళ్ళే కాకుండా పెళ్ళి కాలేని వాళ్ళు కూడా వేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఎవరైతే పెళ్ళి కాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళేశారు. కానీ వేసిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద ఆవిడ అయితే కిందకు వస్తున్నప్పుడు ఒకరిని అన్నారు పెళ్ళి కాలేని వాళ్ళు తలంబ్రాలు వేయకూడదు అని చెప్పి. బట్ వేయచ్చో లేదా అన్నది మాకు కూడా క్లారిటీ లేదు. అక్కడ పంతులు గారు పిలిచారని చెప్పి వేశారు. స్వామివారి కళ్యాణోత్సవంలో బ్రహ్మములు వేస్తున్నారు. అలాగే స్వామివారికి మనం బ్రహ్మములు వేసాం కాబట్టి అలాగే మనం కూడా అన్యోన్యంగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. రామభద్రుడు కూడా అన్యోన్యంగా ఉండాలని నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే పుష్పమాల నీట్గా వేయండి, కనిపించేలాగా కాపపడకండి, నీట్గా వేయండి. యోతాం పుష్పం వేద పుష్పలాం విజయలాం బహుళాం దేవే చంద్రమాలాం పుష్పం భక్తి దేవ. ఓం ధనారాం ధనపతిగం ధనాపహే కవిం ధైర్యోపదస్రవస్తమం యాసరాగం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనస్రందం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతత్పరమాం దివ్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవ అక్కడ పూలదండలతోని తలంబ్రాలతోని మొత్తం అంతా రాముల వారి విగ్రహం అసలు ఏం కనిపించలేదు, కనిపించకుండా చేశారు. అదే ఫేసెస్ ఏం కనిపించట్లేదు. కళ్యాణం అయితే జరుగుతుంది. నేనైతే పువ్వులు కొనుక్కున్నాను. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే పానకం అది ప్రసాదం అయితే ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. బయట కళ్యాణం కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.